అమ్మా, రేపటి నుంచి పూలు తేవాలా లేకుంటే నేను కట్టా? ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకునేది మొగుడి కోసం. నేను అందంగా కనపడాలని పువ్వులు పెట్టుకోవాలని మా ఆయన కనిపిస్తే ఆయన తెచ్చిస్తారు. ఏంటి, మీరు అర్జెంటుగా వెళ్ళి 50 కేజీల ముగ్గు పిండి తీసుకురండి. ఏంటి ముగ్గు పిండి అండి. 50 కేజీల ముగ్గిపిండా? ఊరంతా తిరిగి అమ్ముకుంటావా ఏంటి? కాదండి, రేపు మన ఊర్లోని ముగ్గుల పోటీ ఉంది, దాంట్లో ముగ్గేద్దామని. 50 కేజీల ముగ్గిపిండితో ఏ ముగ్గేస్తావే? పెద్ద చైనా వాళ్ళు వేస్తానండి, అప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది. ఫస్ట్ ప్రైజ్ అంటే ఏ బంగారం వెండో అయ్యి ఉంటది. ఏవిస్తున్నారే? గరిటి. ఏంటి? స్టీల్ గరిట అండి, అన్నం కలుపుకుంటాం కదా అది. 50 రూపాయల స్టీల్ గట్టె కోసం 50 కేజీల ముగ్గుపిండి కావాలా? ఎలా? పండక్కి బంగారు నెక్లెస్ కొనలేదని భర్తనే నూతిలో తోసేసిన భార్య. అర్రే, భర్తని నూతిలో తోసేపోతుంటే తిరిగి భార్యనే నూతిలో తోసేసిన భర్త. అమ్మా, రేపటి నుంచి పూలు తేవాలా లేకుంటే నేను కట్టా? ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకునేది మొగుడి కోసం. నేను అందంగా కనపడాలని పువ్వులు పెట్టుకోవాలని మా ఆయన కనిపిస్తే ఆయన తెచ్చిస్తారు. సరే, నేను వెళ్ళొస్తా. ఎప్పుడు గోవాకి వెళ్ళి నన్ను ఎందుకు తీసుకెళ్లరు? అరే పిచ్చా, నీకేమన్నా? ఎక్కడన్నా హోటల్కి వెళ్తే ఇంట్లో ఉన్న టిఫిన్ బాక్స్ తీసుకెళ్తారా? నిన్న నాకు కడుపులో గడబిడైతుందని డాక్టర్ దగ్గరికి పోయినా. ఆయన అంతా చెకప్ చేసి, బాబు నీకు గ్యాస్ ప్రాబ్లం ఉన్నది అన్నాడు. మా ఇంట్లో వాడేదే కట్టెల పోయి గ్యాస్ ప్రాబ్లం అంటాడు. ఆయన ఎట్లా డాక్టర్ అయిందో ఏమో. ఆగు, ఎక్కడికి పోతానావు? ఆత్మహత్య చేసుకోవడానికి. ఇగో ఈ సంచి కూడా పట్టుకొని పో. ఈ సంచెందుకు? ఒకవేళ నీ మనసుకి ఇట్లా మార్చుకునేది ఉంటే వచ్చేటప్పుడు కూరగాయలు పట్టుకురా. ఏవండి, నాకు కొత్త స్టవ్ కొనండి. ఎందుకే? ఉన్నది బాగానే ఉంది కదా. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసే లోపు స్టవ్ మీద ఉన్న కూరలు మాడిపోతున్నాయండి. ఎంతైనా మొగోళ్ళు సానా గ్రేటు. అంత గ్రేట్ ఏంటిదో? విమానం, టెలిఫోన్ కనిపెట్టింది మొగోళ్ళు. రైలు, ఇంజన్, కారు, కంప్యూటర్, రాకెట్ ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు కనిపెట్టారు. మరి మీ ఆడోళ్ళు ఏమన్నా కనిపెట్టారా? ఏం కనిపెట్టలే. కనిపెడితే ఒక్కల పేరు చెప్పు. కనిపెట్టిన వాళ్ళందరినీ కడుపులో కనిపెట్టింది ఎవరు? మేం కాదా? ఈ సేమ్యాల వాసనంతా తేడా కొడుతుంది. దీంట్లో ఏం వేసినవే? ఎలకల పొడి ఇవన్నావు కదా, వేసిన. ఒసి బిత్తిరిదానా, కొంచెం అయితే నా తలకాయ కాడ దీపం పెట్టి ధూపం ఎత్తురు కాదే. నేను ఇవన్నది ఎలకల పొడి కాదే, యాలకాయల పొడి. పండక్కి బంగారు నెక్లెస్ కొనలేదని భర్తనే నూతిలో తోసేసిన భార్య. అర్రే, భర్తని నూతిలో తోసేపోతుంటే తిరిగి భార్యనే నూతిలో తోసేసిన భర్త. ఏంటి, మీరు అర్జెంటుగా వెళ్ళి 50 కేజీల ముగ్గు పిండి తీసుకురండి. ఏంటి? ముగ్గు పిండి అండి. 50 కేజీల ముగ్గిపిండా? ఊరంతా తిరిగి అమ్ముకుంటావా ఏంటి? కాదండి, రేపు మన ఊర్లోని ముగ్గుల పోటీ ఉంది, దాంట్లో ముగ్గేద్దామని. 50 కేజీల ముగ్గిపిండితో ఏ ముగ్గేస్తావే? పెద్ద చైనా వాళ్ళు వేస్తానండి, అప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది. ఫస్ట్ ప్రైజ్ అంటే ఏ బంగారం వెండో అయ్యి ఉంటది. ఏవిస్తున్నారే? గరిటి. ఏంటి? స్టీల్ గరిట అండి, అన్నం కలుపుకుంటాం కదా అది. 50 రూపాయల స్టీల్ గట్టె కోసం 50 కేజీల ముగ్గుపిండి కావాలా? ఎలా? ఏవండి, నాకు కొత్త స్టవ్ కొనండి. ఎందుకే? ఉన్నది బాగానే ఉంది కదా. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసే లోపు స్టవ్ మీద ఉన్న కూరలు మాడిపోతున్నాయండి. ఆగు, ఎక్కడికి పోతానావు? ఆత్మహత్య చేసుకోవడానికి. ఇగో ఈ సంచి కూడా పట్టుకొని పో. ఈ సంచెందుకు? ఒకవేళ నీ మనసుకి ఇట్లా మార్చుకునేది ఉంటే వచ్చేటప్పుడు కూరగాయలు పట్టుకురా. ఈ సేమ్యాల వాసనంతా తేడా కొడుతుంది. దీంట్లో ఏం వేసినవే? ఎలకల పొడి ఇవన్నావు కదా, వేసిన. ఒసి బిత్తిరిదానా, కొంచెం అయితే నా తలకాయ కాడ దీపం పెట్టి ధూపం ఎత్తురు కాదే. నేను ఇవన్నది ఎలకల పొడి కాదే, యాలకాయల పొడి. ఎంతైనా మొగోళ్ళు సానా గ్రేటు. అంత గ్రేట్ ఏంటిదో? విమానం, టెలిఫోన్ కనిపెట్టింది మొగోళ్ళు. రైలు, ఇంజన్, కారు, కంప్యూటర్, రాకెట్ ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు కనిపెట్టారు. మరి మీ ఆడోళ్ళు ఏమన్నా కనిపెట్టారా? ఏం కనిపెట్టలే. కనిపెడితే ఒక్కల పేరు చెప్పు. కనిపెట్టిన వాళ్ళందరినీ కడుపులో కనిపెట్టింది ఎవరు? మేం కాదా? అమ్మా, రేపటి నుంచి పూలు తేవాలా లేకుంటే నేను కట్టా? ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకునేది మొగుడి కోసం. నేను అందంగా కనపడాలని పువ్వులు పెట్టుకోవాలని మా ఆయన కనిపిస్తే ఆయన తెచ్చిస్తారు. సరే, నేను వెళ్ళొస్తా. ఎప్పుడు గోవాకి వెళ్ళి నన్ను ఎందుకు తీసుకెళ్లరు? అరే పిచ్చా, నీకేమన్నా? ఎక్కడన్నా హోటల్కి వెళ్తే ఇంట్లో ఉన్న టిఫిన్ బాక్స్ తీసుకెళ్తారా? నిన్న నాకు
కడుపులో గడబిడైతుందని డాక్టర్ దగ్గరికి పోయినా ఆయన అంతా చెకప్ చేసి బాబు నీకు గ్యాస్ ప్రాబ్లం ఉన్నది అన్నాడు. మా ఇంట్లో వాడేదే కట్టెలు పోయి గ్యాస్ ప్రాబ్లం అంటాడు. ఆయన ఎట్లా డాక్టర్ అయిందో ఏమో.